దారు సంస్థాన పాలకుడు హూఎవర్ అక్కడ ఉండేటటువంటి వ్యక్తి ఆ ఉత్తర్వు జారీ చేసిన దాని ప్రకారం అది మాది అని చెప్పేసి వారు పోట్లాడడానికి సిద్ధమయ్యారు. ఎప్పుడు 2026లో కూడా 1935లో ఇచ్చిర్రు అని. అయితే ఈ ప్రాంగణం కొన్ని వందల సంవత్సరాలుగా మసీదుగానే పరిగణించబడుతోందని మరియు ముస్లిం సమాజం దీన్ని నిరంతరంగా ప్రార్థనల కోసం ఉపయోగిస్తుందని కోర్టు వివరించారు. ఇవన్నీ ఇచ్చి మాకు ఖచ్చితంగా తిరిగి ఇది కావాలి అని చెప్పేసి వాళ్ళు అడిగారు. అయితే వాళ్ళు 1935 నుంచి అడిగినా కూడా అప్పటి నుంచి మేము చేస్తున్నాం అని చెప్పినా కూడా మరి కోర్టు ఎందుకు స్వీకరించలేదు వారు చెప్తున్నటువంటి వాదనల్ని? ఇక్కడ దీని గురించి కూడా మనం ఒకసారి తెలుసుకోవాలి. అదేందయ్యా అంటే 1904లో బ్రిటిష్ ప్రభుత్వం ఏన్షియంట్ మాన్యుమెంట్ ప్రిజర్వేషన్ యాక్ట్ అనేటటువంటిది ఒకటి తీసుకొని వచ్చింది. ఆ యాక్ట్ ప్రకారం ఏంటిది అంటే ఈ స్థలం 1904 నాటి పురాతన స్మారక చిహ్నాల పరిరక్షణ చట్టం, అది ఇప్పుడు నేను చెప్పాను కదా ఏన్షియంట్ మాన్యుమెంట్ ప్రిజర్వేషన్ యాక్ట్ ప్రకారం అప్పటికే రక్షిత చిహ్నంగా ప్రకటించబడ్డది. కాబట్టి 1935లో పాలకుడు ఇచ్చిన వ్యక్తిగత ఉత్తర్వు దీనిపై చెల్లదని కోర్టు స్పష్టం చేసింది. అదేవిధంగా పురావస్తు శాఖ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ASI ఇచ్చిన 2024 నివేదికలో ప్రాంగణమంతా ఆలయ శిథిలాలతో నిర్మించబడిందని స్పష్టంగా ఉండటంతో కేవలం మసీదుగా వాడుతున్నామనే వాదన కంటే శాస్త్రీయ ఆధారాలకే కోర్టు ప్రాధాన్యతనిచ్చింది.